శిక్ష కోర్టు నిర్వహించిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇప్పటికే బయటికి లాయర్లు వచ్చి కూడా చెప్పినట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి మేడం లాయర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మొత్తం కూడా లోపల జరిగిన సిచ్యువేషన్ ఏంది, ఎంతమందికి లైఫ్ పడ్డది మేడం, ఎంతమందికి ఎట్లా ఉంది? టోటల్ గా 1 to 8 మెంబర్స్. మారుతిరావు 2020లోనే చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని. మరి A2కి మరణ శిక్ష విధించడం అనేది జరిగింది. 3 to 8కు లైఫ్ ఇంప్రిజ్మెంట్ పడిందండి. మరి ఈ తీర్పు ద్వారా మనం సొసైటీకి ఒక గుడ్ మెసేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఎవరైతే నేరాలు చేశారో ఆ నేరాలు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడైనా అలాంటి వాళ్ళు ఇలాంటి కోర్టుల ద్వారా శిక్షించబడతారనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు SC STల ఎవరైతే కుల దురహంకారులు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక గట్టి గుణపాఠం అని మనం చెప్పొచ్చు ఈ తీర్పు ద్వారా. లోపల మీరు చూశారు మేడం, నిందితులు ఉన్నారు, వాళ్ళకైనా పశ్చాత్తాపం కనపడుతుందా? లైఫ్ పడింది కదా, వాళ్ళకి ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? అందులో నేను చూసినట్లయితే అలాంటిది అయితే ఏమీ కనిపించట్లేదు. మరి ఎవరైనా తప్పు చేసినోడైతే తప్పకుండా పశ్చాత్తాపం అనేది ఉండాలి. మరి అలాంటిది అయితే నాకు వాళ్ళ ఫేస్లో కూడా కనిపించలేదు. ఒకరికి ఉరిశిక్ష పడ్డది, మిగతా వరకు లైఫ్ పడింది కదా మేడం, వేరే వాళ్ళకు కూడా ఎట్లా ఉండబోతుంది? వాళ్ళకు సమాజానికి ఇది గుడ్ మెసేజ్, గుడ్ జడ్జిమెంట్. ఈ రోజు నిన్ననే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేసుకున్నాము. మరి ప్రణయ్ యొక్క భార్య అమృత ఉన్నది, తను చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఈ రోజు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ కూడా ఒక ఉమెన్ న్యాయమూర్తినే ఒక మంచి జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది అనేది ఈ జడ్జిమెంట్ని మేము హర్షిస్తున్నాము. మరి ఎవరైతే కులం అని కుల దురహంకారులు ఉన్నారో వాళ్ళకు ఒక గట్టి గుణపాఠంగా ఈ జడ్జిమెంట్ని మనం చూడొచ్చు. అమృత వాళ్ళ అమ్మ కానీ ఎవరైనా పేరెంట్స్ వచ్చినా మేడం కనపడిందా? నాకు ఏం కనిపించలేదు, కానీ ఇది ఈ జడ్జిమెంట్ని మంచి జడ్జిమెంట్ అప్రిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. మరి ఇంత హార్డ్ వర్క్లో ఇంత మంచి జడ్జిమెంట్ రావడం అనేది చాలా పండగ వాతావరణము. నిజంగానే ప్రణయ్ ఆత్మకి ఇప్పుడు శాంతి చేకూరుతుందని కూడా భావించవచ్చు. ఇప్పుడు ఈరోజు ఈ విషయంలో చూసుకుంటే ప్రణయ్ హత్య విషయంలో మరి లా ముందు ప్రతి ఒక్కరు సమానమని చెప్పేసి ఈక్వాలిటీ జస్టిస్ అనేది ఫాలో అవుతూ మరి న్యాయమూర్తి గారు చాలా చక్కగా అన్ని విధాలుగా మరి వాళ్ళు పరిశీలించి ప్రతి ఒక్కరి గురించి కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఫైనల్ గా మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు, మీ నిర్ణయం మీరు ఏమైనా చెప్పుకునేది ఉందా కోర్టుకు అని చెప్పి అడగడం కూడా జరిగింది. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తూ మరి A2గా ఉన్న వ్యక్తికి మరణశిక్ష వేయడము, A3, A4, A5, A6, A7, A8 వరకు వాళ్ళందరూ కూడా యావజ్జీవ కారాగార శిక్ష, మరి ప్రతి ఒక్కరికి కూడా ఫైన్ కూడా విధించడం జరిగింది. 20,000 నుంచి 15,000 వరకు ఫైన్ విధించడం జరిగింది. ప్రతి కేసుకు 5,000 చొప్పున. రైట్, మొత్తం కూడా రోహిత్ మనం చూస్తున్న పరిస్థితి మొత్తం కూడా ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ కోర్టు ప్రాంగణం మొత్తం కూడా హల్లకొల్లాలంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి కూడా ఆ 7 నిందితులను మారుతిరావు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్న క్రమంలో కూడా మొత్తం కూడా ఆ 7 శిక్ష ఖరారైంది. 7లో A2 ఎవరైతే సుభాష్ శర్మ ఉన్నాడో సుభాష్ శర్మకు మాత్రము ఉరిశిక్ష విధించారు. మిగతా వారికి మొత్తం కూడా యావజ్జీవ ఖైదీగా పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఆ లాయర్లు మొత్తం ఒక ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో జడ్జిమెంట్ వచ్చి ఒక హలో అచ్యుత్, నిజానికి తన భర్తను తన కళ్ళ ముందే నరికి చంపుతున్నప్పుడు అమృత వెలువెలలాడిపోయింది. ఆమె చూసిన మొత్తం కూడా అడ్వకేట్స్ కూడా PP గారు కూడా మాట్లాడుతున్నటువంటి విజువల్స్ చూస్తున్న పరిస్థితి ఒకసారి మనం కూడా చూద్దాం. PP కోర్టు డ్యూటీలో పనిచేసినటువంటి ASI మధుసూదన్ గాని వీరస్వామి గాని ఇక్కడ కోర్టు లైజన్ ఆఫీసర్ గా ఉన్న వాళ్ళు, అట్లాగే ఈ కేసులో సాక్షులకు సమన్స్ ఇవ్వడంలో కీలకంగా పనిచేసిన PC నాగరాజు గారు, అట్లాగే లైజన్ ఆఫీసర్ నరేందర్ గారు, అట్లాగే మల్లికార్జున మిర్యాలగూడ అమృత ప్రణయ హత్య కేసులో ఈరోజు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఎవరైతే కుల దురహంకారంతో ఉంటారో, ఎవరైతే పరువు హత్యలకు పాల్పడతారో వాళ్ళకి గుణపాఠం అని చెప్తూ ఉన్నారు. తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఫిక్స్ చేయడం జరిగింది. పిన్ టు పిన్ ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ ది మర్డర్, బిఫోర్ ఆఫ్టర్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో, ఏ కదలికలు అయితే ఉన్నాయో టవర్ లొకేషన్ తో సహా పూర్తిగా వాళ్ళ ఫేషియల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది A2 ఫేషియల్ తో సహా ప్రతిదీ కూడా వారు కలెక్ట్ చేశారు. ముఖ్యంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్
ఆల్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ ను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కుట్ర కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టే ఈ తీర్పు, ముఖ్యంగా ఈ తీర్పు మేము స్వాగతిస్తున్నాం. మొదటి నుంచి కూడా పీపీగా ఈ కేసులో వివరిస్తున్నటువంటి దర్శనం నడుచుకున్నారు. చెప్పండి, ఇవాళ ఏటు మనం చూస్తున్నాం, ముందు నుంచి కూడా ఈ కేసు మీరు ఒక ప్రతిష్టాత్మక ఈ తీర్పును స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా ఆర్డర్ కిల్లింగ్ గా ఈ కేసును మేము ప్రూవ్ చేయడం జరిగింది. ఆర్డర్ కిల్లింగ్ గా కోర్టు వారు కూడా పరిగణించి దీన్ని డిఫెండెన్స్ గా A2 కి డిఎస్పీ గారు ఈ రోజు స్పెషల్ కోర్టు నల్గొండ SC/ST స్పెషల్ కోర్టు తుది తీర్పు ప్రకటన చేయడం జరిగింది. దాంట్లో బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. ఈ తీర్పు సమాజంలో నేరం చేయాలనుకుంటున్న వాళ్ళకి, సమాజంలో దారుణాలు చేయాలనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి లెసను. మా జిల్లా ఆ రోజు నుంచి 2018లో అప్పుడు పనిచేసినటువంటి అధికారులు, ప్రస్తుతం ఉన్న అధికారులు, మా కోర్టు CDOలు, అప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా ఒక సమిష్టిగా జిల్లా PP గారి ఆధ్వర్యంలో ఒక సమిష్టి, ఒక అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక ఎక్సలెంట్ ఎండ్ ఇయటం జరిగింది. ఆ రోజు నుంచి అందాజా 5.5 సంవత్సరాల తర్వాత ఈ రోజు పూర్తి స్థాయిలో ట్రయల్ అంతా జరిగిన తర్వాత ఈ రోజు ఈ ప్రొనౌన్స్మెంట్, జడ్జిమెంట్ ఏదైతే అయిందో అది ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ టు ఎవ్రీ క్రిమినల్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ టు దోస్ who wanted to commit offenses in the society. దీన్ని పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు, ఇప్పుడున్న అధికారులు, అప్పటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని మానిటర్ చేసి దీనికి ఒక అద్భుతమైనటువంటి ఎండిపించినారు. దీంట్లో సహకరించిన అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున, జిల్లా SP గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చెప్తున్నట్టు పరిస్థితి మొత్తం కూడా వాతావరణం అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం దీనికి సంబంధించిన లాయర్లు కూడా మాట్లాడుతున్న పరిస్థితి, వాళ్ళు కూడా చెప్పినట్టు పరిస్థితి మొత్తం శుభ పరిణామం అని కూడా చెప్తున్నట్టు. మరి కొంతమంది లాయర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్, మొత్తం కూడా ఈ రోజు తీర్పు వచ్చింది, ఎట్లా చూడొచ్చు సార్? యాక్చువల్లీ ఇందులో మొత్తం 79 మందిని విట్నెస్ లుగా కన్సిడర్ చేసి పరిగణనలోకి తీసుకున్నారు ఆనరబుల్ జడ్జ్ రోజారమణి గారు. అయితే ఇందులో 3 సంవత్సరాల తర్వాత డెత్ పెనాల్టీ అనేది రావడం మళ్ళీ ఇదే. ఎందుకంటే గతంలో 3 సంవత్సరాల క్రితం శ్రీనివాస్ రెడ్డి అనే ఒక అతనికి పోక్సో కేసులో సీరియల్ కిల్లింగ్ అమ్మాయిల్ని చంపడం ద్వారా ఇక్కడ ప్రూవ్ అవ్వడం వల్ల కన్విక్షన్ లో డెత్ పెనాల్టీ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇదే డెత్ పెనాల్టీ. ఇందులో కూడా అవుట్ ఆఫ్ 7 మెంబర్స్ ఒక పర్సన్ కి A2 కి సుభాష్ వర్మ అనేటువంటి ఎవరైతే ఉన్నారో అతనికే డెత్ పెనాల్టీ పడ్డది. మిగతా వాళ్ళకి అందరికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. కాకపోతే కఠిన కారాగార రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ పడ్డది విత్ ఫైన్స్ పడ్డది. అపీలబుల్ ఇష్యూస్ అయితే ఉన్నా కూడా అపీల్ అనేది తొందరగా అయ్యే అవకాశాలు అయితే లేవు. కాకపోతే ఇప్పుడు వెంబటే ఇంత పెద్ద సుదీర్ఘ కాలం 2.5 సంవత్సరాల దాకా మొత్తం ఈ సాక్ష్యాధారాలు నడిచినాయి కాబట్టి దాని ఆధారంగా ఇప్పుడు దీన్ని ప్రూవ్ అయింది కాబట్టి కన్విక్షన్ చేశారు. మొత్తం కూడా A2 ఎవరైతే సుభాష్ శర్మ ఉన్నాడో, సుభాష్ శర్మ కూడా ఉరిశిక్ష పడింది సార్. ఉరిశిక్ష ఎంత కేసు ప్రాధాన్యత ఉంటే ఉరిశిక్ష పడుతుంది. మామూలుగా జీవిత ఖైదు పడుతుంది, ఉరిశిక్ష పడడం అంటే కూడా ఒక సెన్సేషనల్. కోర్టు కూడా ఒక సంచలన తీర్పు ఇచ్చింది, ఎట్లా చూడొచ్చు? అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఇది డెత్ పెనాల్టీ అనేది ఇష్యూస్ అనేది సర్వసాధారణంగా ఈ 302s లో డెత్ పెనాల్టీస్ అనేది రావు. కానీ ఈ ఇష్యూస్ ఏంటంటే ఆనర్ కిల్లింగ్ ఒక పరువు హత్యగా ఉండి మరి ఒక పబ్లిక్ ప్లేస్ లో మరి ఒక హాస్పిటల్లో ప్లస్ ఒక వారి యొక్క భార్య ఒక ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా ఆమె ముందలే ఇంత పెద్ద హీనియస్ క్రైమ్ జరగడం అనేది చాలా ఫ్యాక్టర్స్ ని జడ్జి గారు తీవ్రంగా ఈ హీనియస్ క్రైమ్ లాగా పరిగణనలోకి తీసుకొని దాని ఆధారంగా డెత్ పెనాల్టీ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా జరిగే మర్డర్ కేసెస్ లో లైఫ్ కన్విక్షన్స్ ఉంటాయి, కానీ ఇది సెన్సేషనల్ గా ఆనర్ కిల్లింగ్ గా పరువు హత్యగా ఒకటి జరిగింది కాబట్టి దీంట్లో జరిగింది. సీనియర్ లాయర్ గా ఏం చెప్తారు సార్? 2018లో జరిగినటువంటి ఈ కేసులో మారుతీరావు చనిపోవడం జరిగింది. అలాగే ప్రణయ్ దారుణ హత్య, జనాలు పబ్లిక్ ప్లేస్ లో నిర్భయంగా ఉదయం పూట కత్తి పెట్టి నరికి చంపడానికి న్యాయస్థానం చాలా తీవ్రంగా పరిగణించింది. 78 మంది సాక్షులను విచారించి అందులో సాంకేతికత కూడా బాగా జోడించడం జరిగింది. అప్పటి SP రంగనాథ్ గారు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకొని అన్ని సాక్ష్యాధారాలను
కోర్టుకు న్యాయస్థానంలో సమర్పించడం ద్వారా న్యాయస్థానం వాటిని పరిశీలించి ఇంత సీరియస్ క్రైమ్ కాబట్టి అతనికి ఉరిశిక్ష చేయడం జరిగింది. అలాగే మిగిలిన సాక్షులకు కఠినగార శిక్ష విధించడం జరిగింది. అలాగే ఫైన్ విధించడం జరిగింది. వీరికి న్యాయస్థానము అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది. ఇది ఏదైనప్పటికీ నేరం చేయాలంటే మన సమాజంలో భయం అనేది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. న్యాయస్థానాల మీద అంత నమ్మకం అనేది ఒక న్యాయస్థానాల మీదనే. అందుకే ఇలాంటి ముందు ఇట్లాంటి నేరాలు జరగకుండా ఈ తీర్పు గొడ్డలి పెట్టని చెప్పవచ్చు. సార్ మళ్ళీ ఎవరన్నా ఫ్యూచర్ లో నేరాలు చేయాలంటే కూడా ఈ రోజు వచ్చిన తీర్పు వాళ్ళకు ఎట్లా ఉండబోతుంది, వాళ్ళకైనా భయం కలిగించే ఉద్దేశం ఉంటుందా సార్? ఇప్పుడు చట్టం ఖచ్చితంగా చట్టం పరిధి చట్టం చేస్తండి. ఖచ్చితంగా ఒక నేరస్తుడు చేయాలంటే కూడా ఖచ్చితంగా భయపడే పరిస్థితి ఉంటది. అందుకనే ఎవరు కూడా తప్పులు అనేది అన్నాడు కూడా చేయకూడదు. ఎలాంటి అఫెన్స్లు కూడా చేయకుండా బెటర్ అని సమాజానికి ఈ తీర్పుతోని సమాజానికి మేము సంఘటిస్తూ కావాలని చూస్తాం. సార్ మీరు చూసారు మొత్తం 102 మంది సాక్షులను 1600 పేజీల ఛార్జ్ షీట్ కూడా చేసిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా చాలా ఒక 5 సంవత్సరాల సమయం పట్టింది మొత్తం కూడా కేసు మొత్తం కొలికి రావడానికి. త్వరగా వచ్చింది అనుకోవచ్చా, కొద్దిగా ఇంకేమైనా లేట్ అయింది అనుకోవచ్చా సార్? మేడం త్వరగానే వచ్చింది. జడ్జి గారు మన ఇక్కడ ప్రాసిక్యూషన్ వాళ్ళు అందరు కలిపి ఎవిడెన్స్ కూడా పర్ఫెక్ట్ పోలీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. మేడం గారు కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు. లాయర్లు కూడా చెప్తున్నారు మొత్తం కూడా శుభపరిణామం అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎవరైనా తప్పు చేయాలంటే కూడా ఈ శిక్షతో కూడా భయపడవలసిన పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. మరొక లాయర్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ మొత్తం కూడా ఈ కేసు ఇవాళ చూసాం సార్, ఒక 6గురికి శిక్షలు పడిన పరిస్థితి. ఈ రోజు ఇచ్చిన జడ్జిమెంట్ సమాజంలో మళ్ళీ ఇంకొక వ్యక్తి కనుక ఇలాంటి నేరాలు కానీ ఇట్లాంటి చేయాలంటే ఒక భయం కోర్టుల మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. అంటే న్యాయం చేసి తప్పించుకొని బయట తిరగొచ్చు అనే కోణంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక గొడ్డలు పెట్టి లాంటి జడ్జిమెంట్ అనేది చెప్పవచ్చు. మొత్తం కూడా చూస్తున్నాం, మొత్తం కూడా ఆ లాయర్లు కూడా వాళ్ళ మొత్తం కూడా ఆ లోపల జరిగిన సంబంధించిన డీటెయిల్స్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఈ రోజు నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి మరికొంది లాయర్లు ఉన్నారు, వారితో కూడా తీసుకుందాం, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందని కూడా చెప్పండి. శిక్ష పడింది ఈ కేసుకు సంబంధించి, ప్రణయ్ హత్య కేసుకు సంబంధించినటువంటి దీన్ని ఒక ప్రజాస్వామిక విజయంగా భావిస్తా ఉన్నాం. గౌరవ న్యాయస్థానం అన్ని రకాలుగా ప్రాసిక్యూషన్ చేసిన అనంతరం ఈరోజు నిందితులకు A2కు ఉరిశిక్ష విధించగా A3 నుంచి A8 వరకు అందరికి కూడా యావజీవ కారాగార శిక్ష విధిస్తూ ఒకరికి 15,000, మిగతా వాళ్ళందరికీ 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. నిజంగా ఇది భవిష్యత్తు ఉద్యమాలకు కావచ్చు, భవిష్యత్తులో కోర్టులు వెలువరించేటువంటి తీర్పులకు ఈ జడ్జిమెంట్ బేస్డ్గా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరువు హత్యలకు, కుల హత్యలకు పాల్పడకుండా ఉండడానికి ఎవరైతే చేస్తున్నారో, ఏదైతే ఆధిపత్య శక్తులు ఉన్నాయో వాళ్ళకి దీన్ని ఒక హెచ్చరికగా భావించవచ్చు. ఎందుకంటే కులాలు లేనటువంటి సమాజాన్ని కోరుకున్నటువంటి ఈ సందర్భం లోపల ఈ తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఒక జాతీయ స్థాయిలో ఈ కేసు సంచలనం రేపింది కాబట్టి, మరీ ముఖ్యంగా ఈ కేసు లోపల అన్నటువంటి IPS AV రంగనాథ్ గారు కావచ్చు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ గారు అద్భుతంగా దీన్ని సాక్షులను కావచ్చు, సర్టిఫికేట్ ఎవిడెన్స్ కావచ్చు, దాన్ని మొత్తం కూడా న్యాయస్థానం ముందు ఉంచగలిచారు కాబట్టి ఈ రోజు ఈ తీర్పు వెలువడింది. కాబట్టి ఈ తీర్పు మరింతగా సమాజం లోపల చర్చ జరగాలి. ఇలాంటి హత్యలకు పాల్పడకుండా ఉండడానికి మరింత ముందుగా సమాజం చైతన్యం కావాలని చెప్పేసి ఈ దళిత భోజన ప్రజాస్వామిక ఉద్యమాలు మరింత బలోపేతం అయ్యే దిశగా ఈ తీర్పు దిక్సూచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. మొత్తం కూడా ఈ కేసు ఏదైతే వాదన నడుస్తుందో, కేసు మొత్తం విచారణ నడుస్తున్న క్రమంలో కూడా ఎవరిటు లాయర్లకు కానీ సాక్షులకు కానీ ఏమైనా ప్రభావితం చేసే అవకాశాలు ఉండొచ్చు అంట. వాస్తవానికి ప్రభావితం చేసి ఉన్నట్లయితే ఈ తీర్పు ఈ రోజు ఈ విధంగా వెలువడేది కాదు. ఎందుకంటే మనం చాలా కేసులు చూసినాం, అది ఉత్తర భారతదేశం లోపల అనేక రకాలైనటువంటి కేసులు. ఎందుకంటే అదేవిధంగా న్యాయమూర్తులను, అదేవిధంగా ఫిర్యాదుదారులను, సాక్షులను బెదిరించినటువంటి దాఖలాలు గత చరిత్రలో చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ చాలా అద్భుతంగా అది పోలీసు వారు కావచ్చు, స్పెషల్ PP గారు కావచ్చు, ఎక్కడ కూడా ఒక అడుగు వెనకడుగు వేయలేదు. అద్భుతంగా నిక్కచ్చిగా వారి వృత్తి ధర్మాన్ని పాటించి ఈరోజు న్యాయస్థానం ముందు నిరూపించగలిగారు. కాబట్టి అలాంటి ప్రలోభాలు ఎవరు కూడా చేయలేదు. ఆ వైపుగా చర్చ కూడా కొనసాగలేదు. సార్ మీరు లోపల నుంచి వచ్చారు, ఎవరైతే శిక్ష పడిన వాళ్ళ మొహాల్లో ఏమన్నా పశ్చాత్తాపం కనపడుతుందో ఎట్లా? 100%. ఎందుకంటే వారి కుటుంబాలను వదిలిపెట్టి వాళ్ళు యావజీవ కారా శిక్షగా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధ అయితే కనపడ్డది. మరి ముఖ్యంగా A6 కొంచెం అంటే A6 అయినటువంటి మారుతిరావు సోదరుడు అయినటువంటి
దుఃఖంగా అంటే ఏడ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. అది కామన్ గా శ్రవణ్ కుమార్ గారు అంటే కామన్ గా ఉంటది. ఏ ఏ కుటుంబంలోనే ఇలాంటి శిక్షలు పడినప్పుడు ఆ మాత్రం బాధ అనేది ఉంటది. కానీ దాన్ని నిజంగా ఈరోజు ప్రణయ్ కుటుంబానికి అమృతవర్షినికి న్యాయం జరిగినట్లుగా చాలా భావించవచ్చు.